పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చేపట్టారు. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో బాండ్లు చేతపట్టుకుని నిరసన తెలిపారు. బాధితులు అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితులకు 500 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. డిపాజిట్ సొమ్మును తిరిగి చెల్లించే వరకు పోరాడతామన్నారు బాధితులు. దాదాపుగా వేల సంఖ్యలో ఇక్కడ ప్రాతినిధ్యం ఉంటారు. వీళ్ళందరికీ కూడా 95 నుండి మొదలుపెట్టి ఆ సంస్థ ఉడాయించినంత వరకు కస్టమర్లుగా డబ్బులు కట్టిన వాళ్ళే. వీళ్ళందరికీ కూడా డబ్బులు తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇప్పించవలసిందిగా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దశల వారీగా ఈ డబ్బులు వచ్చేంత వరకు ఆందోళన పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి ఏఐటీసీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఆస్తులు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 1000 కోట్ల రూపాయల ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అగ్రిగోల్డ్ బాధితులకు 500 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించి ఏదైతే 5,000 నుంచి లక్షలాది రూపాయలు డిపాజిట్ చేసుకున్నారో వారందరికీ సమగ్ర విచారణ చేసి ఈ బాధితులు మోసపోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి వాళ్ళు కష్టపడ్డటువంటి డబ్బులను ఇవ్వాలి.